అయ్యవాళ్ళు వాళ్ళందరూ చెప్పిన క్రమశిక్షణ, వాళ్ళందరూ చెప్పిన పాఠాలు మేము ప్రజలతో చదువుకోవాలి. చదువుకుంటేనే భవిష్యత్తు, లేకపోతే ఆ పొలం పనులు చేయలేము, వ్యవసాయం చేయలేము అనే ఒక తెలివి వేసుకొని చదివినాం. కాబట్టి ఈరోజు మీ అందరి ముందు ఈ విధంగా ఇంటర్వ్యూగా మాట్లాడుతున్నాం. మీరు కూడా తల్లిదండ్రులు నాన్నగారు చెప్పినట్టు ఇక్కడ ఉంచండి. పిల్లలకు ఉంచితే ఇక్కడ 24/7 వాళ్ళకు కడి తప్ప వెళ్ళిపోతుండరు. మీ ఇంటి దగ్గర ఉంచితే కాసేపు ఫోన్ చూస్తాడు, కాసేపు చెక్క కాడికి పోతాడు, ఇంకా కాసేపు కిరాణా స్టోర్కి వెళ్తాడు, లేకపోతే పక్కన దోస్తులు ఇళ్ళ కాడికి, లేకపోతే బంధువులు ఇళ్ళ కాడికి వెళ్తారు. చదువు ఎప్పుడు చదువుతారు? మీరు కంట్రోల్ చేయలేరు. వాళ్ళకి వేరే వేరే అలవాట్లు ఉంది. టీవీ ఉంది ఈరోజు, ఇవాళ రేపు ఈ టీవీ పోతే మన పిల్లల జీవితాలు కానీ మన జీవితాలు కానీ చాలా నాశనం చేస్తున్నాయి. సీరియల్స్ అని ఇంకోటని దీనికి బానిస అవుతున్నాము. దీని పేరేంటి తెలుసు అందరికీ? సెల్ ఫోన్. సెల్ అంటే ఏంటో తెలుసా మీకు? సెల్ అంటే ఖైదు. పోలీస్ స్టేషన్లో లాకపోతుంది కదా ఆ పేరు. అంటే దీనికి మనం ఖైదు అయిపోతున్నాం. కాబట్టి మన జీవితాలు కానీ మన సంసారాలు కానీ చాలా వరకు చెడిపోతున్నాయి. అందులో ఈ విశ్వాసనామ సంవత్సరంలో విపరీతమైన దూరంలో జరుగుతున్నాయి. 16 సంవత్సరాల అమ్మాయి, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ప్రియుడు చెప్పినట్టు వినలేదు, ఆయన పెళ్లి చేసుకుంటారని వినలేదని అమ్మాయి పంపిస్తుంది. అంటే మన కుటుంబ పరిస్థితులు, మన పిల్లలు, మనం ఎటువైపు వెళ్తున్నామో ఒకసారి ఆలోచించండి. 16 సంవత్సరాల అమ్మాయికి ఏం తెలివితేటలు ఉంటాయి? అతను పెళ్లి చేసుకుంటే అంటే వద్దన్నారని అతను పిలిపించేది ఇద్దరు కలిసి అమ్మని చంపుతారు. తర్వాత మహిళలు, పురుషులు ఒకరినొకరు చంపుకోవడాలు. మన హిందూ ధర్మం కానీ, భారతదేశం కానీ, ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ ఎటువైపు వెళ్తున్నాయో ఒకసారి ఆలోచించండి. దీనికి అందరికీ కారణం ఏంటి? ఉమ్మడి కుటుంబాలు విభిన్నం కావడము, ఒకరి మీద ఒకరు కంట్రోల్ చేయలేకపోవడము. తర్వాత పిల్లలు ఎట్లా వెళ్తున్నాడు, ఎక్కడ చదువుతున్నాడు, అమ్మాయి ఎట్లా వెళ్తుంది, ఎవరితో సహవాసం చేస్తుంది, ఈ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, పర్యవేక్షణ లేకపోవడం. మీ పనులు మీకుంటాయి, మీరు పిల్లలు చూపిస్తారు, తండ్రి పొద్దున వెళ్తాడు ఎక్కడికి అక్కడిక్కడికి. పిల్లలు వాళ్ళ దూరం వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి తల్లిదండ్రులు కానీ, ముందు వెనక ఉన్నోళ్ళు కానీ సమాజం గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి పట్టించుకుంటేనా ఇటువంటి తగ్గుముఖం పడతాయి. వాళ్ళ మీద ప్రతి క్షణం పర్యవేక్షణ చేయాలి. మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, పిల్లలను మంచి పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులు చేయాలనుకుంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ మీద పర్యవేక్షణ చేయట్లేదు. ఆ పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఈరోజు పిల్లలు వాళ్ళు కూడా ఆ విధంగా తయారవుతున్నారు. కాబట్టి ఇది ఎక్కువ విషయం దృష్టిలో పెట్టుకొని మీరు కరెక్ట్గా ఫాలో అయిపోయి పిల్లలను ఇక్కడ అప్పచెప్తే టీచర్లకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. ఆ క్రమంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టి కూడా తీసుకురావచ్చు. వాటిని సరిగా పట్టించుకుంటలేదు, టీచర్ని సరిగా పట్టించుకుంటలేదు, టీచింగ్ చేస్తలేదంటే మేము వచ్చి మాట్లాడతాం. ఫస్ట్ మీ వైపు నుంచి ఉండాలి మార్పు. మా పిల్లలు మేము మంచిగా తీర్చిదిద్దాలా. ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఒక్కొక్క విద్యార్థికి మెను ప్రకారంగా భోజనాలు పెట్టమంటున్నారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తుంది. హాస్పిటల్ కానీ, స్కూళ్ళకు కానీ, తర్వాత హాస్టల్స్ కానీ, వీటికన్నిటికీ